దస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్న కార్తీక మాస వైభవం గురించి మాట్లాడుతూ ఆ కార్తీక పౌర్ణమి నాడు పెట్టేటటువంటి దీపం, ఆ దీపం యొక్క ప్రాశస్త్యం గురించి నేను మీకు వివరణ చేయడం జరిగింది. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి తిథి నాడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీపోత్సవంతో పాటుగా మన గుడి కార్యక్రమాన్ని చాలా వైభవోపేతంగా నిర్వహించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అసలు మన గుడి అనేటటువంటి సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది? అది తిరుమల తిరుపతి దేవస్థానాల వారే మొట్టమొదట ప్రారంభం చేశారా, లేక అంతకు పూర్వం కూడా ఈ మన గుడి అనేటటువంటి సిద్ధాంతం లోకంలో ప్రాచుర్యంలో ఉన్నదా? అంటే దేవాలయము అనేటటువంటిది అందరూ కూడా ఆశ్రయించడానికి యోగ్యమైనటువంటి భగవంతుని యొక్క వైభవంతో నిండినటువంటి ప్రదేశం. అది కొంతమందికి మాత్రమే చెందినది కాదు. అందరూ కూడా దేవాలయాన్ని ఆధారం చేసుకుని తమకు ఏ విభూతిని ఈశ్వరుడు కటాక్షించాడో దాన్ని ఆయనకి నివేదన చేసి సమాజపరం చేస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయంలో డప్పు కొట్టగలిగినటువంటి వ్యక్తి ఈశ్వరుడి యొక్క ఉత్సవమూర్తి ఊరిరిగింపుగా బయటికి వచ్చినప్పుడు పల్లకిలో ఆ ముందు నడుస్తూ డప్పు కొడతాడు. బట్టలు ఉతకగలిగినటువంటి వ్యక్తి ఉంటే ఈశ్వరుడు కట్టివిప్పినటువంటి వస్త్రాల్ని ఉతికి మళ్ళీ వాటిని చలువ చేసి తీసుకెళ్లి దేవాలయానికి అప్పచెప్తాడు. కొద్దిగా శారీరకమైనటువంటి బలమున్న వ్యక్తి అయితే దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని తుడిచి దేవాలయాన్ని కడుగుతాడు. మాకు ఇప్పటికీ కాకినాడ పట్టణంలో పెద్ద పెద్ద అధికారులు, వాళ్ళేం సామాన్యమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కారు. విశ్వవిద్యాలయాల్లో పెద్ద పెద్ద పదవులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు, మేనేజ్మెంట్ స్టడీస్కి డైరెక్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద కర్మాగారాల్లో చాలా సమున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు దేవాలయానికి ప్రత్యక్షంగా కాయిక కైంకర్యం చేస్తారు. అంటే దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళి గుడి తుడవడం, గుడి కడగడం, గుడికి ముగ్గులు పెట్టడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. అది మనందరం కూడా దేవాలయాన్ని ఆధారం చేసుకుని మనకి ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో దాన్ని అక్కడ నుంచే సమాజపరం చేస్తాం. ఒక నృత్యం బాగా వచ్చినటువంటి కళాకారిణి ఉంటే భగవంతునికి రాజోపచారాలు జరుగుతున్నప్పుడు అక్కడ నృత్యం చేస్తుంది. ఓ పాట పాడడం వచ్చిన వ్యక్తి ఉంటే గీతం శ్రావయామి అని అన్నప్పుడు రాజోపచారంలో పాట పాడతారు. ఓ వీణ వాయించడం వచ్చినటువంటి కళాకారుడు వాద్యం ఘోషయామి అన్నప్పుడు వీణ వాయిస్తాడు. ఒక ఆయనకి ప్రవచనం చేయడం వచ్చు, ఆ దేవాలయంలో కూర్చుని ప్రవచనం చేస్తారు. ఒక బృందానికి భజన చేయడం వచ్చు, దేవాలయంలో కూర్చుని భజన చేస్తారు. ఎవరికి ఏ విభూతి ఉండనివ్వండి, దాన్ని ఈశ్వరుడి సేవ కొరకు దేవాలయాన్నే కేంద్రంగా చేసుకుని వినియోగం చేస్తారు. అందుకే దేవాలయాలు కేవలంగా ఎవరో కొంతమందో లేకపోతే ఒకరిద్దరో ఆశ్రయించవలసినటువంటివి కావు. అందరికీ దేవాలయం అవసరం. దేవాలయ వ్యవస్థ అసలు ఎందుకు వచ్చింది అంటే, మనం వ్యక్తిగతంగా భగవంతుని విషయంలో తీర్చుకోవడం సాధ్యం కానటువంటి కోరిక ఏది ఉంటుందో అది ఒక్క దేవాలయంలో మాత్రమే తీర్చుకోగలం. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఈశ్వరుణ్ణి ఇంట్లో పూజ చేస్తాం,
కానీ పూజామందిరంలో ఉండేటటువంటి విగ్రహం నాకు నచ్చింది కదా అని ఒక 6 అడుగుల విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడాన్ని శాస్త్రం అంగీకరించదు. ఎందుకు చెయ్యకూడదు అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. ఒక పని చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఒకవేళ ఒక పని చెయ్యొచ్చు అంటే ఆ పనిని అసలు ఎలా చెయ్యాలి అన్నది చెప్పడానికి అధికారి ఒకడు ఉంటాడు. ఎవరు దానికి అధికారి అంటే శాస్త్రం ఒక్కటే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. నిర్మోహమాటంగా రాజీ లేకుండా శాసించి రాజశాసనంలా మాట్లాడేదేదో దాన్ని శాస్త్రం అంటారు. వేదమే శాస్త్రము. మనకి శాస్త్రం నిర్ణయం చేసింది అంగుష్ఠమాత్రమైనటువంటి విగ్రహాన్ని మాత్రమే పూజ చెయ్యాలి తప్ప మన ఇష్టం వచ్చినటువంటి స్థితిలో ఎంత పెద్ద పెద్ద మూర్తుల్లో తీసుకొచ్చి పూజామందిరంలో పెట్టడాన్ని శాస్త్రం అంగీకరించదు. అలా పూజామందిరంలో ఉంచితే అక్కర్లేని దోషాలు కొన్ని వస్తాయి. ఒకప్పుడు ఒక పండితుడు ఎందుచేతనో మా నాన్నగారు శరీరం విడిచిపెట్టేసిన తరువాత మా ఇంట్లో అంత సంతోషంగా లేదు, ఏదీ కలిసి రావట్లేదు, ఒక సంకల్పం చేస్తే నెరవేరదు, ఒక రూపాయి కలిసి రాదు, ఎప్పుడూ ఇంట్లో ఏదో ఆందోళన అశాంతి ఎందువల్ల జరుగుతోందని శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు మహాజ్ఞాని జీవన్ముక్తులు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి పాదములు పట్టుకుని ప్రశ్నించాడు. చంద్రశేఖర భారతీ స్వామి అపరశివావతారులు కనుక కన్నులు మూసుకుని ఒక్క క్షణం ధ్యానం చేసి నీ ఇంట నృసింహశాల గ్రామం ఉన్నదా అని అడిగారు. ఉన్నది అన్నాడు. మిగిలిన సాలగ్రామాలతో కలిపి పూజ చేస్తున్నావా? చేస్తున్నాను. కలిపి నైవేద్యం పెడుతున్నావా? పెడుతున్నాను. మీ నాన్న బ్రతికున్న రోజుల్లో ఏం చేశాడు? వేరుగా పూజ చేసేవారు. నైవేద్యం ఎలా పెట్టేవాడు? వేరుగా పెట్టేవాడు. నృసింహశాల గ్రామం పరమశక్తివంతం. నువ్వు దాన్ని వేరుగా పూజ చెయ్యట్లేదు, వేరు నైవేద్యమూ లేదు. అదే నీ ఇంటి అశాంతికి కారణం. ఆ నృసింహశాల గ్రామాన్ని వేరుగా పూజ చేసి వేరుగా నైవేద్యం చేయడం ప్రారంభం చేయి, నీ ఇల్లు శాంతికి ఆలవాలమవుతుందన్నారు. పూజా విధానం అనేటటువంటిది మనం స్వంతంగా తీసుకోవలసినటువంటి నిర్ణయం కాదు. అది శాస్త్రము ఎలా చెప్పిందో అలా చెయ్యాలి. అది క్షేమదాయకము. అంతే తప్ప నేను తెచ్చుకున్న మూర్తులే కదండి అని నా ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. కాబట్టి అంగుష్ఠమాత్ర విగ్రహమే ఉంటుంది పూజలో. ఇంటి యజమాని బొటనవేలు ఎంత ఉంటుందో అంతంత మూర్తులే ఉండాలి. ఇప్పుడు నేను పెద్ద అంచు పంచె ఒకటి స్వామివారికి కట్టి ఆయన పెద్ద అంచు ఉన్న ఉత్తరీయం వేసుకుంటే చూడాలని కోరిక. ఓ పెద్ద గండభేరుండం అంచున్న పంచె కొని పట్టుకురాగలను, ఆ ఉత్తరీయం సిద్ధం చేయగలను. కానీ అంగుష్ఠమాత్రం ఉన్నటువంటి మూర్తికి ఎలా కడతాను? కట్టడం సాధ్యం కాదు. ఉత్తరీయం ఎలా వేస్తాను? వెయ్యలేను. నా దగ్గర డబ్బు ఉంది అంటే ఉదాహరణకి చెప్తున్నాను, ఒక వడ్డాణం చేయించగలను. కానీ ఆ వడ్డాణం స్వామికి ఎలా పెడతాను? రామచంద్ర ప్రభువు ధనస్సు చేత్తో పట్టుకుంటే ఆ ధనస్సుకి చిరుగంటలుంటాయిట. అవి గణగణగణగణ శబ్దం చేస్తాయి. ఆ చిరుగంటలతో ఉన్నటువంటి పెద్ద ధనస్సు ఒకటి రామచంద్రమూర్తి చేతిలో పెట్టాలని ఉంది. కానీ ఇంట్లో ఎలా పెట్టడం కుదురుతుంది? దీనికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవాలయ వ్యవస్థ యందు దొరుకుతుంది. మన ఇంట ఏ కోరిక తీర్చుకోవడం కుదరదో దాన్ని దేవాలయంలో తీర్చుకుంటాం. ఒక ఐశ్వర్యవంతుడు ఉంటాడు, ఆయన ఒక పెద్ద పట్టుపంచె తెచ్చి స్వామికి బహూకరిస్తాడు. అందంగా ఆ పంచెనంతటినీ స్వామికి కడతారు. ఇప్పుడు నేను ఆ దేవాలయానికి వెళ్ళి ఆ పంచె కట్టుకున్నటువంటి స్వామిని చూసి మురిసిపోతాను. పెద్ద వడ్డాణం ఒకరు బహూకరించారు. ఇప్పుడు ఆ వడ్డాణం పెట్టుకున్నటువంటి స్వామిని చూసుకుని మురిసిపోతాను. పెద్ద కిరీటం పెట్టుకుని ఉండగా చూడాలని కోరిక. నా ఇంట మూర్తికి కిరీటం ఎలా పెట్టగలను? అదే దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి కిరీటధారణ చేసి ఉండగా చూసి సంతోషపడిపోతాను. ఇప్పుడు నేను ఇంట ఆరాధన చేసి ఏ కోరిక తీర్చుకోలేనో ఆ కోర్కెలు తీర్చుకోవడానికి, అటువంటి అలంకారంతో స్వామిని దర్శనం చేసి పరవశించడానికి లోకంలో ఆలంబనం ఎక్కడుంటుంది? దేవాలయంలోనే ఉంటుంది. పైగా మీరు ఒకటి ఆలోచించండి, మనశ్శాంతి అన్నది మనుష్యునకు అత్యంత ప్రధానం. మీరు సనాతన ధర్మంలో ఏ కార్యం చెయ్యండి చిట్ట చివర ఒక మాట చెప్తారు,
ఓం శాంతి శాంతి శాంతి. అందుకే ఆ శాంతి అత్యంత ప్రధానమైనటువంటి విషయం. అటువంటి శాంతి పొందడానికి సమాజమునందు ఎప్పుడూ రెండు విషయములు ఉండాలి. ఇది మీరు బాగా జీవితంలో పట్టుకోవలసినటువంటి విషయం. భక్తి అనేటటువంటి మాటలో ఈ రెండు అంతర్లీనంగా ఎప్పుడూ ఉంటాయి. ఈశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడు, నేను నమ్మాననుకోండి, ఇప్పుడు నాకు దాని కారణం చేత మొట్టమొదట ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ఊరట. రెండవది ఏది అంటే భయము. ఈ రెండు ఉంటాయి. అదేమిటండి, భయం ఉండకూడని విషయం కదా, మరి భయం ఉండడం మంచిదని మీరు ఎలా చెప్తున్నారు అంటే, ఆరోగ్యవంతమైన భయం ఒకటి ఉంటుంది లోకంలో. అటువంటి భయం ఉండడం చాలా మంచిది. కోపం ఉండడం తప్పే, కానీ ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, ఇంక ఈ కోపం పోదా నాకు అని నా కోపం మీద కోపం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఇది ఉత్తమమైన కోపమా కాదా? కామం తప్పు, కానీ భగవంతుణ్ణి పొందాలన్న కామం నాలో కలిగిందనుకోండి, ఇప్పుడు ఆ కామము ఉత్తమమైన కామమా కాదా? అలాగే భయం కూడా ఆరోగ్యవంతమైనటువంటి భయం ఉంటుంది లోకంలో. ఆ భయం ఉన్నటువంటి వాడు తాను ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానానికి ఒక మర్యాదని గౌరవాన్ని తీసుకొస్తాడు. లోకమంతటి చేత కీర్తింపబడతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అటువంటి మహాస్వామి వారికి ఒకరోజు మధ్యాహ్నం భిక్ష వడ్డించారు. ఆయన భిక్షాస్వీకారం చేస్తూ వంటవాడి వంక తిరిగి, ఇదేం పప్పు, చాలా రుచిగా ఉంది అన్నారు. అయ్యా అది తోటకూర పప్పు అన్నాడు. చాలా బాగుంది అని తిన్నారు. మరునాడు కూడా తోటకూర పప్పు వేశాడు. ఎక్కడది అని అడిగారు. మీకు ఇష్టమని పీఠానికి వచ్చేటటువంటి సందర్శకులకు, భక్తులకు చెప్పాను. మోపులు మోపులు తోటకూర తెచ్చారు. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు తోటకూర పప్పు వేశాడు. 6వ రోజు భిక్ష వేల్టికి మహాస్వామి లేవలేదు. అయ్యా భిక్షకి వస్తారా అని అడిగారు. రావట్లేదన్నారు. తిన్నగా గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి నాలుక మీద రాసుకుని శుద్ధి చేసుకుని వెళ్ళిపోయారు తను ఉండేటటువంటి ప్రాంగణంలోకి. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఆయన భిక్ష స్వీకరించట్లేదు. భిక్ష వేల్టికి గోశాలలోకి వెళ్ళడం, గోమయంతో ఆచమనం చేయడం, గోమయాన్ని తీసి నాలుక మీద రుద్దుకోవడం, వెళ్ళిపోవడం. స్వీకార్యం హడిలిపోయాడు. అంటే పీఠ కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తి. మహాస్వామికి ఏమైంది? 3 రోజులైంది ఆయన భిక్ష చేసి. ఇలా అయితే శరీరం ఎలా నిలబడుతుంది? పరుగు పరుగున వచ్చాడు. మా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? మహాస్వామి ఎందుకు పదార్థం తీసుకోవట్లేదని అడిగాడు. ఆయన అన్నారు, ఎక్కడికైనా వెడితే నా పేరు తెలియకపోవచ్చు, కానీ నేను ఏ ఊరు వెళ్ళినా శంకరాచార్యుల వారు వస్తున్నారు అంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారన్న పేరు తెలియకపోవచ్చు, మా గురువులిచ్చిన యోగ పట్టా తెలియకపోవచ్చు, కానీ నేను కట్టుకున్నటువంటి ఏకవస్త్రం, నేను కట్టుకున్న కాషాయం, నేను పట్టుకున్న సత్యదండం చూస్తే శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు. ఇప్పుడు ఈ స్వామికి తోటకూర పప్పిష్టం అని ఊళ్ళో ప్రచారం జరిగితే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి తోటకూర లేకపోతే తినలేరని భక్తులు వెళ్ళి తోటకూర తెస్తూ ఉంటారు. అకాలమైనటువంటి కాలం ఒకటి ఏర్పడుతుంది, అప్పుడు తోటకూర దొరకదు ఒక్కొక్క ఋతువులో. ఈ స్వాములారికి తోటకూర తేలేక చస్తున్నామంటారు. ఆ అపకీర్తి నాకు కాదు, శంకరాచార్యుల వారు అని పిలిపించుకున్న ఈ మాట ఈ పీఠాలకన్నిటికీ కూడా కారణమైనటువంటి మహాపురుషుడు శంకరాచార్యుల వారికి వెడుతుంది. ఆయన పేరు పెట్టి నన్ను పిలిచినందుకు నేను ఎంత జాగ్రత్తగా బతకాలి. సన్యాసం తీసుకున్నవాణ్ణి, కాషాయం కట్టుకున్నవాణ్ణి పొరపాటున రుచికి లొంగి తోటకూర పప్పు బాగుందన్నాను. వంటవాడి తప్పే ఉంది? 2వ రోజు తోటకూర పప్పు వేశాడు, 3వ రోజు తోటకూర పప్పు వేశాడు. కానీ శంకరాచార్యుల వారు వస్తున్నారు అని అనిపించుకోవలసినటువంటి అంత ప్రముఖమైన స్థానంలో ఉన్న నేను కేవలంగా జిహ్వేంద్రియానికి లొంగిపోయి అలా అనిపించుకోవడం ఇష్టం లేక చేసిన దోషం పోవడానికి భిక్షా సమయం అవ్వగానే గోశాలకి వెళ్ళి గోమూత్రంతో ఆచమనం చేసి గోమయాన్ని నాలుక మీద రుద్దుకుని నా నాలుకని శుద్ధి చేసుకుంటున్నాను. ఇంకెప్పుడూ నేను రుచికి లొంగకుండెదనుగాక అన్నారు.
ఇది శంకర భగవత్పాదుల పట్ల వారికి ఉన్నటువంటి భయం. ఈ ఆరోగ్యవంతమైనటువంటి భయం ఏది ఉంటుందో అది మనుష్యుణ్ణి మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆ భయం అన్నది లేదనుకోండి, అసలు మనిషి ఎవరికి భయపడతాడు? మనిషి తనంత తాను వశపడాలి తప్ప అసలు వశపడనిది లోకంలో ఎందుకు పనికిరాదు. ఒక ఏనుగుంది, మావటి మాట వింటుంది. మావటి మాట వింది కాబట్టి ఆ ఏనుగుని తీసుకెళ్లి స్వామివారు మలయప్ప స్వామి మాడవీధుల్లో ఊరిరిగింపుగా వస్తుంటే ముందు ఏనుగుని నడిపిస్తున్నారు. ఎందుకని? పక్కనున్న మావటి ఆగు అంటే ఆగుతుంది, నడువు అంటే నడుస్తుంది, ఇక చాలు పద అంటే వచ్చేస్తుంది, తొండం ఎత్తు అంటే ఎత్తుతుంది, తొండం దింపు అంటే దింపుతుంది. నేను ఇంత లావునున్నాను, మావటంత సన్నగా ఉన్నాడు, అతని మాట నేను వినడం ఏమిటని ఏనుగు తనంత తాను స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని విజృంభిస్తే ఆ ఏనుగుని మాడవీధుల్లో మలయప్ప స్వామి ముందు నడిపిస్తారా? వశవర్తి కానటువంటి ఏనుగుకి ఊరిరిగింపులో తిరిగేటటువంటి యోగ్యత లభ్యం కాదు. తన మాట వినే కుక్క అయితే యజమాని పిలిచి కబళం పెడతాడు. గుర్రం తన మాట వింటే ఆ గుర్రం ఎక్కి యజమాని వెడతాడు. ఏ పెంపుడు జంతువైనా తన మాట వింటే యజమాని పోషిస్తాడు. అసలు లొంగకపోవడం అనేటటువంటిది జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైనటువంటి ప్రమాదం. తనంత తానుగా వశపడాలి. సముద్రం అంతటిది తనకి తానుగా వశపడింది. నేను చెలియలి కట్టని పెట్టుకుంటున్నాను, ఈ చెలియలి కట్ట దాటి నేను రాను, నాకు శక్తి ఉన్నా నేను ఈ చెలియలి కట్టని దాటి ఊరి మీద పడను, ఇక్కడి వరకే వచ్చి వెనక్కి వెళ్ళిపోతానంది. ఏమి సముద్రానికి చేత కాక రాలేదా ఊరి మీదకి? నేను రాను అని తనకి తాను నియమం విధించుకొని తాను వెనక్కి వెళ్ళిపోయింది. అలా మనిషి లొంగాలి ఎవరికో ఒకరికి. తల్లికి లొంగుతావా, తండ్రికి లొంగుతావా, గురువుకి లొంగుతావా, దైవానికి లొంగుతావా, స్నేహితుడికి లొంగుతావా, ఎవరికి లొంగుతావన్నది నిర్ణయం తీసుకోవాలి. ఎవరికి లొంగావన్న దాంట్లో లొంగిపోవడం ప్రధానం కాదు, అవతలవాడు ధార్మికుడై ఉండడం ప్రధానం. లేకపోతే ఆ లొంగిపోవడం కూడా ఒక్కొక్కప్పుడు ప్రమాదానికి దారితీస్తుంది. కర్ణుడు దుర్యోధనుడికి లొంగాడు, ఉపయోగం ఉందా? హనుమ రామచంద్రమూర్తికి లొంగారు, భవిష్యత్ బ్రహ్మ అయ్యారు, చిరంజీవి అయ్యారు. నువ్వు ఎవరికి వశవర్తివి కావాలో వారికి వశవర్తివి కావాలి. అసలు అలా వశపడని వాడు దేశంలో ఎవరికీ ఉపయోగపడలేడు. నేను ఎవరికీ లొంగను అన్నవాడు పరమ ప్రమాదకరమైన వ్యక్తి. నేను ఎంత ఉద్రేకంలో ఉండనివ్వండి, వారు వచ్చి హా అంటే చాలా ఆగిపోతాను, నాకు వారి పట్ల ఉన్న గౌరవం అటువంటిది అని ఎవరో ఒకరికి వశవర్తి కావాలి. అలా వశపడిన వాడెవరో వాడు ఆరోగ్యవంతమైన భయం ఉన్నవాడు. అందరికీ ఎవరి పట్ల భయం ఉండాలి అంటే పరమేశ్వరుడి పట్ల భయం ఉండాలి. అది ఎటువంటి భయం? ఆరోగ్యవంతమైన భయం అయి ఉండాలి. ఆయన ఉన్నాడు, ఎక్కడో వీధి చివర దేవాలయంలో కాదు, ఆయన అన్నీ అక్కడి నుంచి నా పూజా మందిరంలో మూర్తిలోకి వచ్చి ఉన్నాడు, చూస్తున్నాడు నేనేం చేస్తున్నానో. మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళినప్పుడు నువ్వు నిన్న ఏం చేసి నా దగ్గరికి వచ్చావు అని అడుగుతాడు. కాబట్టి వద్దు నాకు అనుకున్న నాడు సమాజం ప్రశాంతంగా ఉంటుంది. అసలు శాంతి అన్న మాట దేంట్లోంచి వస్తుంది అంటే భక్తిలోంచి వస్తుంది. భక్తి ఛాందసత్వం కాదు. భక్తి ఎక్కడ ఉందో అక్కడ వాడు సమాజానికి ఉపయోగపడతాడు. భక్తి ఎక్కడ ఉందో అక్కడ తనకి తానుగా ధర్మాత్ముడవుతాడు. ఎందుకని అంటే రేపు పొద్దున నేను ఈశ్వరుడి దగ్గర ఏ ముఖం పెట్టుకుని నిలబడను పూజా మందిరంలో అన్న భయం ఉంటుంది. రెండవది ఊరట ఉంటుంది. ఊరట అంటే ఒక నిస్సహాయ స్థితి అంకురిస్తుంది ఒకానొకప్పుడు. అప్పుడు మనం చెయ్యడానికి అని ఏముండదు. గజేంద్ర మోక్షణంలో పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్తారు. మకరితోడపోరు మాతంగ విభుని బొక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులు కారు మగువలకును అంటారు. ఒంట్లో ఓపికన్నప్పుడు ఎప్పుడూ గుడికి వెళ్ళలేదు, కానీ ప్రాణాపాయం ఏర్పడి ఎక్కడో వైద్యశాలలో పడుకోబెట్టబడి ఒంటి నిండా గొట్టాలు పెట్టబడి చుట్టూ యంత్రాలు అమర్చి ఉంటే గీతల రూపంలో ఊపిరి తెలుస్తుంటే ఉంటాడో ఉండడో అని దూరబంధువులు కూడా వచ్చి అద్దంలోంచి చూస్తుంటే అప్పుడు అందరికన్నా దగ్గరగా ఉన్నవాడు, రక్షించగలిగిన వాడిగా కనబడేవాడు పరమేశ్వరుడు ఒక్కడే. అటువంటి పరమేశ్వర స్థానం ఆ దేవాలయం. ఆ దేవాలయం ఊరటకి కేంద్రం. మనసు ఎంత బాధతో ఉండనివ్వండి, ఎంత కుంది ఉండనివ్వండి, ఈ దేశం నేర్పిన అలవాటు ఏమిటంటే ఉత్ప్రేరకముల చేత నాడీమండలాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి మాదక ద్రవ్యముల చేత
తాత్కాలికమైనటువంటి మత్తుకి వశుడై బ్రతకడం ఈ దేశపు ఆచారం కాదు. ఎక్కడ ఊరట పొందుతాడు అంటే దేవాలయంలో ఊరట పొందుతాడు. దేవాలయంలో ప్రవేశించి కాళ్ళు కడుక్కుని దర్శనం చేసుకుని వెళ్ళి కూర్చున్నాడు మంటపంలో, అంతే. ఎవరో భజన చేస్తున్నారు, వాళ్ళందరూ భజన చేస్తుంటే ఆ భజనలో మనసు అటు వెళ్ళిపోతుంది. సుఖానికి కానీ దుఃఖానికి కానీ కారణం ఎవరు? మనసే. మనసు ఆ వస్తువుని పట్టుకున్నంతసేపు దుఃఖం, అదే మనసు క్షేమకరమైన వస్తువు మీదకి వెళ్ళిపోతే ఊరట. ఇప్పుడు ఆ భజన వింటున్నాడు, స్వామివారి ఊరిరిగింపు పెడుతోంది, దానితో పాటుగా ఊరిరిగింపులో వెళ్ళాడు. ఊరేగింపు కాదు, ఊరిరిగింపు, ఊరిని ఇరిగింప చేస్తారు. ఓ కచేరీ జరుగుతోంది, పాట వింటున్నాడు. ఒక నృత్యం జరుగుతోంది, చూస్తున్నాడు. మనసు సాత్వికమైనటువంటి గుణంతో ఉంటుంది. రెండు చెప్పుకోవడానికి ఆలంబనం ఉంటుంది. అన్ని వేళలా చెప్పుకున్నంత మాత్రం చేత కష్టం తీరుతుందని నమ్మకం లేదు. ఎందుచేత అంటే అటువంటి సహృదయం కలిగిన వ్యక్తి దొరకడం అదృష్టం. ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తికి నేను ఇటువంటి ఇబ్బందిలో ఇరుక్కున్నానయ్యా అని చెప్పారనుకోండి, వాడు వెనక్కి తిరిగి మా బాగా ఇరుక్కున్నాడనేవాడు ఉంటాడు, లేదా ఒక వికిలి నవ్వు నవ్వేవాడు ఉంటాడు. అసలు చెప్పుకోవడానికి వ్యక్తి లేకపోవడం కన్నా పరమ దుఃఖం లోకంలో ఇంకోటి లేదు. అందుకే శ్రీరామాయణంలో రాముడిది కష్టమా సీతమ్మది కష్టమా అంటే రాముడిది కాదు కష్టం, సీతమ్మది కష్టం. రాముడికి తన కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడున్నాడు, హనుమ ఉన్నారు, వానరులు ఉన్నారు. కానీ సీతమ్మకి ఎవరున్నారు? లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబజుబుకాం లంబాస్యాం లంబజానుకాం. వికృతమైనటువంటి రూపాలతో ఉన్న రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. అంతమంది ఉండగా తన కష్టం చెప్పుకోవడానికి సీతామాతకి ఎవ్వరూ లేరు. ఇప్పుడు కష్టం ఎవరిది? మాట చెప్పుకోవడానికి మనిషి లేకపోవడం కష్టం. కానీ దేవాలయాలు ఉన్నంతకాలం నీ కష్టం చెప్పుకుని ఊరట పొందడానికి అక్కడికి వచ్చేవాడు లేడన్న మాట లేదు. అందుకే ఈ దేశంలో మాట ఉండి అన్వయం కానిదేది అంటే అనాథ అన్న మాట ఒక్కటే. మరి అనాథ అన్న మాట ఎందుకు వచ్చింది అన్నారు. అటువంటి వాణ్ణి నేను అని చెప్పడం ఎప్పుడూ కుదరదని చెప్పడానికి ఆ మాట వచ్చింది అన్నారు. ఎందుకు అనాథలు ఉండరు? అనాథ అంటే నాథుడు లేనివారు, నాథుడు అంటే రక్షించేవాడు అని. రక్షించేవాడు లేనివాడు లేకపోవడం ఉండడం ఏమిటి లోకంలో? అసలు లోకంలో అనాథ లేడు. అందరికీ ఆ లక్ష్మీనారాయణులు ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. వాళ్ళుండగా అనాథ ఎవరున్నాడు? ఒకవేళ స్వామికి అమ్మా నాన్న లేరు కదండి, అందుకని స్వామి అనాథ అంటావేమో. ఆయనకు ఆవిడుంది, ఆవిడకి ఆయన ఉన్నాడు, ఇక అనాథ ఎవరు? అసలు అనాథ అన్న మాట అన్వయం కాదు, ఎవరూ అనాథలు కాదు. ఇంతమంది ఉండగా అనాథ ఎందుకుంటాడు లోకంలో? ఎవరూ అనాథ కాడు. అనాథ అన్నది భయంలోంచి వచ్చినటువంటి ఒక భావన తప్పించి అనాథ అన్న మాట ఎవరికీ అన్వయము కాదు. దానికి ఎక్కడ ఒక సాక్ష్యం దొరుకుతుంది? ఊళ్ళో ఉన్న దేవాలయమే అందరికీ నాథుడున్న ప్రదేశం. ఎంత కష్టంలో ఉండు దేవాలయానికి వెళ్ళి చెప్పుకుంటాడు, ఈశ్వరా ఈ ఇబ్బంది కలిగింది, మీరు తప్ప నన్ను ఆదుకునేవారెవరు, మీరు రక్షించాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటాడు. అందుకే దేవాలయం మనసు ఊరట పొందేటటువంటి కేంద్రం. దేవాలయంలోనే వ్యాకరణ మంటపాలుంటాయి. శివాలయంలో వ్యాకరణ మంటపం కడతారు. ఆ వ్యాకరణ మంటపంలో కూర్చుని గురువు గారు శిష్యుడికి వ్యాకరణం నేర్పుతాడు. దేవాలయంలోనే మనసు విశ్రాంతి పొందుతూ భగవంతుణ్ణి పట్టుకుంటుంది. అందుకు రాజోపచారాలు వచ్చాయి. మిమ్మల్ని పూజ చెయ్యండి అన్నాను అనుకోండి, మార్చి 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 మళ్ళీ మనసుని తీసుకొచ్చి అక్కడ పెట్టి భగవంతుని యొక్క సేవ యందు మగ్నము కావాలి. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే ఏదో ఉద్ధరణితో తీసి నీళ్ళిలా వేయడం కాదు. పాదయోహో పాద్యం సమర్పయామి అంటే నిజంగా నీకు నువ్వు పూజ చేస్తున్నటువంటి దేవత యొక్క పాదములు కనపడాలి. కనపడితే నువ్వు ఆ ఉద్ధరణితో నీళ్లు ఇలా పోస్తే పాదముల మించి జారి నీళ్లు కింద పడితే తడి అయినటువంటి పాదములను అలా విడిచిపెట్టకుండా నువ్వు నీ ఉత్తరీయం తీసి ఆ పాదములను ఒక్కసారి మెత్తగా ఇలా ఒత్తాలి. అంటే పాదయోహో పాద్యం సమర్పయామికి తర్వాత ఉపచారానికి మధ్యలో కించిత్ వ్యవధానం అవసరం అవుతుంది. ఎప్పుడు? అసలు మనసు అన్నది అక్కడ ఉంటే. అసలు మనసు పెట్టవలసిన అవసరం లేదనుకోండి, 16 ఉపచారాలు 3 నిమిషాల్లో అయిపోతాయి. అసలు వాడు పూజ చేస్తున్నాడా లేదా ఒక్క చోట తెలిసిపోతుంది. శుద్ధాచమనీయం సమర్పయామి అంటాడు.
ఇలా తీసి ఇలా అంటాడు తమలపాకుతోటి. ఇంకేం పూజ? నువ్వు చేస్తే 3 మాటల, ఈశ్వరుడికి అయితే ఒక్క మాట దులుపుతావా? అదేం పూజ? శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటే ఆయనకి 3 మాటలు ఇవ్వాలా వద్దా? ఆయన ఇలా చేయి పట్టాలా వద్దా? లోపలికి పుచ్చుకుని మళ్ళీ చేయి చాపాలా వద్దా? 3 మాటలు సమయం పడుతుందా? ఆయన చెయ్యి కడుక్కోవాలా? ఆయన కడుక్కున్న చెయ్యి ఆయనే తుడుచుకుంటే ఇంకా నువ్వెందుకు పూజ చేయడానికి? ఆయన చెయ్యి తుడుచుకున్న తర్వాత నీ ఉత్తరీయం పెట్టి ఆయన చెయ్యి తుడవాలా? ఇవి జరగాలంటే నీ మనసు అక్కడ ఉండాలా? మనసు అక్కడ ఉంటే ఉపచారం నడుస్తుంది. కానీ రాజోపచారం దగ్గరికి వచ్చేటప్పటికి మనసు విశ్రాంతిగా ఈశ్వరుణ్ణి పట్టుకుంటుంది. అంటే పూజ చేసి చేసి బడలిపోయిన మనసు ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి అంటే రాజోపచారం ఒక్కటే మార్గం. అది ఇంట్లో ఎలా నడుస్తుంది? అన్ని రాజోపచారాలు ఎలా నడుస్తాయి? గజాన్నారోహయామి అంటాను, ఏనుగుని తీసుకొచ్చి అక్కడ పెడతానా నిజంగా? అశ్వాన్నారోహయామి అంటాను, గుర్రం మీద ఈశ్వరుణ్ణి ఎక్కించి తిప్పగలనా? లేకపోతే ఓ పల్లకీలో పట్టుకుంటాను అంటాను, పల్లకీ తీసుకొచ్చి నిజంగా ఈశ్వరుణ్ణి అందులో కూర్చోపెడతానా? నృత్యం దర్శయామి అంటాను, నృత్యం నిజంగా అక్కడ నేను చేసి చూపించగలనా ఈశ్వరుడికి? అన్నిటి బదులు ఒక పువ్వు వేస్తాను. అదే ఒక దేవాలయానికి వెళ్ళారు. మీరు దేవాలయంలో పూజలో పాల్గొనలేదు, పూజలో పాల్గొనకపోయినా మీ మనసు మాత్రం మారి మారి ఈశ్వరుని యందు లగ్నమవుతుంది. మిగిలిన సేవలు వెంకటేశ్వరుడికి ఆనంద నిలయంలో జరుగుతాయి, దేవాలయ ప్రాంగణంలో జరుగుతాయి, తప్పితే వైభవ మంటపంలో జరుగుతాయి. సహస్ర దీపాలంకార సేవ బయట జరుగుతుంది. అన్ని దీపాలు వెలుగుతూ ఉండగా ఉభయనాంచారులతో ఆయన ఊయల ఊగుతాడు. ఆ ఊయల ఊగుతున్నప్పుడు కంటితో చూస్తూ ఉంటాం, సంతోషంగా ఉంటుంది. పక్కన ఉన్నటువంటి వారు అన్నమాచార్య కీర్తన పాడతారు, వేరొకరు పురంధరదాస్ గారి కీర్తన పాడతారు, డోలు సన్నాయి మీద ఒక కీర్తన పాడతారు, వేదంతో మంత్రపఠనం చేస్తారు, అక్కడ నక్షత్రహారతి ఇస్తారు. ఇక్కడ పాట పాడుతున్నా కూడా రాజోపచారంలో మనసు భగవంతుని మీదే ఉంటుంది. ఎందుకని? లో కంజదలాయతాక్షి కామాక్షి అని కుంజర గమనే అన్నారనుకోండి, ఏనుగు నడిచినప్పుడు ఎంత అందంగా ఉంటుందో కామాక్షి నడుస్తుంటే అంత అందంగా ఉంటుంది. ఇప్పుడు కీర్తన వింటున్నావు, మనసులో కామాక్షిని దర్శనం చేస్తున్నావు. అలాగే నృత్యం జరుగుతోంది. కస్తూరీ తిలకం లలాట ఫలకే అని ఆ నృత్యం చేస్తున్న కళాకారిణి ఇలా చూపించింది. ఇప్పుడు ఆవిడ బొట్టు పెట్టుకోవడం కనపడుతుందా? కృష్ణుడు కస్తూరి తిలకం ఇలా పెట్టుకున్నాడు అని కనపడుతుందా? నర్తిస్తున్నది ఆవిడైనా ఆవిడలో కృష్ణుణ్ణి చూస్తాం మనం. అంటే మనసు విశ్రాంతి తీసుకుంటూ ఈశ్వరుణ్ణి పట్టుకుంటుంది. కరే కంకణం అంటుంది. అంటే ఆవిడ కంకణం వేసుకుందనే, కృష్ణుడి యొక్క చేతికి కంకణం ఉంది అని ముద్రపడుతుంది. అప్పుడు కృష్ణుడి చేతిని మనం మనోనేత్రంతో దర్శనం చేస్తాం. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు జరగడానికి ఆలంబనం ఏది? దేవాలయం. పైగా ధర్మము నిలబడడానికి ప్రధానమైన కేంద్రం ఏది అంటే దేవాలయమే. దేవాలయమే ధర్మమునకు కేంద్రమై ఉంటుంది. ఎందుచేత ప్రతి దేవాలయంలో కూడా సాయంకాలం అయ్యేటప్పటికీ ధార్మిక ప్రవచనం చేస్తారు. ఏదో ఒక విషయం నడుస్తుంది. ప్రవచనం అన్న మాటకు అర్థం ప్రకృష్టవచనం, అంటే బాగా మనసులో నాటుకునేటట్టుగా ఒక విషయాన్ని 4 ఉదాహరణలతో. ఇంతకు ముందు ఋషులు వాంగ్మయంలో ఏ ప్రామాణికమైనటువంటి ఉదాహరణలు చెప్పారో ఆ ఉదాహరణలే చూపిస్తూ మనసు దాని యందు నిలబడేటట్టుగా ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి సత్యం వద అన్నాననుకోండి, సత్యమే మాట్లాడండి అని ఊరుకోరు. సత్యము మాట్లాడడం ఎంత అవసరం, అసలు వాక్కుకున్న నియమాలు ఏమిటి? సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. ఆ సత్యం పట్టుకున్న హరిశ్చంద్రుడు ఏమయ్యాడు? దగ్గర నుంచి 1కి 10 మాటలు ఉదాహరణలు చూపించి సత్యమును మాట్లాడడం నేర్చుకో. ఇప్పుడు రాత్రి ప్రసంగం విన్నాడు. సత్యాన్ని మాట్లాడని వాడు ఏ స్థితికి వెళ్ళిపోయాడో కూడా గమనించాడు. ప్రొద్దున్న నిద్ర లేచి స్నానం చేశాడు. రాత్రి ఏది విన్నాడో అదే చెవిలో వినపడుతూ ఉంటుంది. పొద్దున్న లేచి తన కార్యం మీద తాను వెళ్ళాడు అర్థార్జనకి, కానీ గాడి తప్పడు, ధర్మాన్ని విడిచిపెట్టాడు. కారణం, నిన్న రాత్రి విన్నాడు. ధర్మం తప్పితే ఎంత ప్రమాదమో, సత్యం ఎంత అవసరమో దాని యందు ఊంచుకుంటాడు.
ఇప్పుడు మనిషిగా బ్రతకడానికి కావలసిన సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవాలయంలో ఉండేటటువంటి ప్రవచన మంటపంలోంచి వస్తోంది. అందుకే సాయంకాలం అయ్యేటప్పటికి ప్రవచనం జరుగుతూ ఉంటుంది. ఏదో పెళ్లి రాట పాతారు, పాతినప్పుడు ఎవరో వచ్చి ఆ రాటని తోసేయడం కాదు, ఎవరు రాట పాతాడో ఆ వ్యక్తి ఆ రాట ఊపుతాడు. ఒకసారి అంతా పాతేసి రాట ఊపి చూస్తాడు, అబ్బెబ్బే కదిలిపోతోంది, ఏ ఆవో వచ్చి ఒక్కసారి తన వీపు దీనికి రుద్దుకుంటే రాట పడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ 4 రాళ్లు తీసుకొచ్చి ఆ రాట చుట్టూ వేసి గుణపాన్ని తిప్పి రాళ్లు గుచ్చుతాడు. బాగా గుచ్చి కాల్తో మట్టిని ఆ రాట దగ్గర తొక్కి మళ్ళీ ఊపి చూస్తాడు, కదలటం లేదు, ఇప్పుడు వెళ్ళిపోతాడు. అలా ప్రవచనం, నేను ఏ విషయాన్ని ప్రతిపాదిస్తున్నానో అది వింటున్న వాళ్ళకి బాగా గుండెల్లోకి చేరుతోందా, అలా అర్థం అవ్వడానికి వీలుగా భాష ఎంత సరళంగా ఉండొచ్చో అంత సరళంగా ఉంచి అంత కిందకి దిగొచ్చేస్తాడు. వచ్చేసి అప్పుడు అందరికీ కూడా మనసు దాని యందు ఊంచుకునేటట్లుగా ప్రవర్తిస్తాడు. ఇటువంటి ప్రవచనం వల్ల ఏమవుతుంది అంటే అవతల వారి మనసులో ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఇప్పుడు ఈ ధర్మానురక్తి లోకమునందు శాంతికి కారణమవుతుంది. కాకుండా ఎవరిని వారిని స్వేచ్ఛగా వదిలిపెడితే శాంతి నిలబడడానికి మనిషికి ఒక రక్షక భటుణ్ణి పెట్టి మీరు శాంతి స్థాపించగలరా? అదే మనుష్యుల యొక్క మనసులు సంస్కరింపబడిన నాడు ఎవరికి వాడు శాంతియుతంగా ఉంటాడు, పక్కవాడి జోలికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు అంటే పరద్రవ్యానిలోష్టవత్, బెడ్డముక్కెంతో పక్కవాడి సొమ్ము నాకెంత. మాతృవత్ పరదారేషు, పక్కన కనపడినటువంటి స్త్రీ నా తల్లితో సమానం. ఇప్పుడు దేశంలో అరాచకం ఎందుకుంటుంది? పరకాంత జోలికి వెళ్ళినవాడు ఎంత దారుణమైన స్థితిని పొందాడో రామాయణ భారతాల్లోంచి చదివినప్పుడు పరకాంత మీద అనురక్తి ఉండదు. అందుకే ఈ దేశంలో శాంతికి కారణం ఏది అంటే దేవాలయ వ్యవస్థయే. అంత పెద్ద పెద్ద ఆలయాలు ఎందుకు నిర్మాణం చేశారు 7 ప్రాకారాలతో అంటే ఇన్ని కార్యక్రమాలు దేవాలయాల్లో జరగాలి. దేవాలయాల నుండే సంస్కృతి అంతా కూడా విస్తరించాలి. దేవాలయ వ్యవస్థ యందే మనిషి భగవంతుణ్ణి దర్శనం చేసి సంతోషించాలి, పల్లకీలో పట్టుకోవాలి, రాజోపచారాలు జరగాలి, ఇంతమంది దేవాలయాన్ని సేవించాలి, ఇంతంత పెద్ద పెద్ద సభలు నడవాలి, ప్రవచనాలు జరగాలి. దేశంలో ఉన్నటువంటి సమస్త సంస్కృతికి శాంతికి కారణము దేవాలయ వ్యవస్థయే. అటువంటి దేవాలయ వ్యవస్థని ఎవరు పోషించుకోవాలి అని అడిగారు. దేవాలయాన్ని రక్షించవలసినది, దేవాలయాన్ని పోషించవలసినది ఆ దేవాలయం ఎక్కడుందో ఆ సమీపంలో నివసించేటటువంటి గృహస్థులే చెయ్యాలి ఆ పని. అందుకే నేను ఒకరితో ఒకరు నాకు చెప్పక్కర్లేదు, కోటేశ్వరారు ఇది మీ ఇల్లండి, ఇది మీ ఇల్లండి, ఇది మీ ఇల్లండి అని 10 మాటలు చెప్పక్కర్లేదు. నేను అలా వెళ్ళిపోతూ ఎవరో అడగకపోయినా ఇది మా ఇల్లండి అంటాను. నా కొడుకుతో మాట్లాడితే ఇది మన ఇల్లురా అంటాను. ఎవరు చేస్తారా? మనిల్లు మనం శుభ్రంగా ఉంచుకోవాలంటాను. మన గుడి అనేటటువంటి దానికి అర్థం ఏమిటంటే ముందు మానసికమైనటువంటి అనుసంధానాన్ని పొందు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేశావు అన్నది కాదు ముందు ప్రధానం. అక్కడికి వెళ్ళి ఏదో చేస్తే మన గుడి అవదు. అసలు మన గుడి అన్న సిద్ధాంతం ఒకటి మనసులో కెడితే అక్కడికి వెళ్ళాలన్న భావన కలుగుతుంది. మన స్థలం, మన ఇల్లు ఎక్కడో ఉంది, ఎలా ఉందో ఏమిటో ఓసారి వెళ్ళి చూసిరా అంటానా అననా? అలా మన గుడి అది ఎవరిదో కాదు, ఆ దేవాలయం మనది. మనందరం కలిసి ఆ దేవాలయాన్ని నిర్మించుకున్నాం. మన కోసం ఆ పరమాత్మ వచ్చి మన మధ్య విరాజమానుడయ్యాడు. కాబట్టి ప్రథమ కర్తవ్యం మన గుడిలో ప్రతిరోజు దేవాలయ దర్శనం చేయడం. ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళరనుకోండి దేవాలయానికి, ఒక్కడు రాడు దేవాలయానికి. అర్చకుడికి ఏమి సంతోషం ఉంటుంది? ఎందుకో పూజ చేస్తాడు నాకు చెప్పండి. నోరు విప్పి బ్రహ్మాండంగా మంత్రభాగం చదివి అద్భుతమైన పూజ చేసి తీర్థం ఇవ్వడానికి ఒక్క మనిషి లేడు. ఎందుకు ఆ పూజ? ఇంకా ఎవరికి ఇస్తాడు ప్రసాదం నైవేద్యం పెట్టి? కేవలం భగవంతుడి కొరకు కాదు దేవాలయం. ఆ దేవాలయం నుంచి అనుగ్రహాన్ని మనం పొందాలి. మన గుడి. మనందరం ప్రతిరోజు దేవాలయానికి వెడితే దేవాలయాలు జరగకూడని పనులకు కేంద్రములు కాకుండా ఉంటాయి. భక్తులు వస్తూ ఉంటారా, ఇక్కడ ఇంకొకలా ప్రవర్తిస్తే ఒప్పుకోరు. చాలా మటుకు చీడ తొలగిపోతుంది. 2,
అది మన గుడి. అందుకే శాస్త్రం ఏమందంటే నైమిత్తికమైనటువంటి తిథులు వస్తాయి. అంటే ఉదాహరణకి శారదా నవరాత్రులు వచ్చాయి. ఎప్పుడో శారదా నవరాత్రులు వస్తాయంటే భాద్రపద మాసం యొక్క కృష్ణపక్షంలోనే మనం ఏం చేస్తాం? ఇల్లంతా శుభ్రంగా దులిపించేస్తాం, ఇల్లంతా కడిగిస్తాం, ముగ్గులు పెడతాం. మన ఇంటికి మనం సేవ చెయ్యడానికి ముందు ఎక్కడ చెయ్యాలి అంటే మన గుడి. ఇక్కడ ఈ ఇంట్లో నేను సుఖంగా, నా కొడుకు సుఖంగా, నా కూతురు అల్లుడు సుఖంగా, ఎవరి కంట నీరు పెట్టుకుంటే నా కంట నీరు వస్తుందో వాళ్ళ కళ్ళంబట నీళ్లు రాకుండా వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంటే చూస్తున్నవాడొకడు ఉన్నాడు, వాడు మన గుడిలో ఉన్నాడు. వాడికి ముందు సేవ చేసి తర్వాత నేను చేసుకుంటాను. రామాయణంలో లక్ష్మణస్వామి ఒక మాట అంటాడు, పరవానస్మి కాకుత్స త్వయి వర్ష శతం స్థితే స్వయంతు రుచిరేదేశే క్రియాతు మితిమాం వద అంటాడు. రామా, నేను కట్టలేదు పర్ణశాల, రామా పర్ణశాల మీరు నా చేత కట్టించారు అన్నాడు. నేను కట్టుకోలేదు ఇల్లు. అయ్యో, ఈ కోటేశ్వరరావు ఎప్పుడూ వసతి గృహే అని సంకల్పం చేస్తున్నాడు రా, వీడికి స్వగృహే అని ఓ సంకల్పం చెప్పుకుని వీడిది నా సొంత ఇల్లు అన్న భావన పొంది వీడు సంతోషిస్తే, వీడు నా బిడ్డ కాబట్టి నాకు సంతోషంగా ఉంటుందని ఈశ్వరుడు నా చేత ఒక ఇల్లు కట్టించాడు. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిది? ఆయనది. ఆయన నా చేత కట్టించాడు, నేను ఆయన ఉపకరణాన్ని. ఈ ఇల్లు కట్టించిన వాడు ఎక్కడున్నాడు? అదిగో అక్కడున్నాడు. వాడు ఉండి ఈ ఇల్లు కట్టించాడు. నేనెక్కడి నుంచి వచ్చాను? కాతే కాంతా కస్తే పుత్ర సంసారోజమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదియభ్రాత అంటారు శంకర భగవత్పాదులు. నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? మహా అయితే ఎంతవరకు చెప్పగలను? నేను మా అమ్మ కడుపులోంచి వచ్చాను. మా అమ్మ కడుపులో పిండం ఎప్పుడు ఏర్పడింది? ఏదో ఫలానా సంవత్సరంలో ఏర్పడింది. పరమ భయంకరంగా ఉంటుంది ఆ పిండం ఏర్పడినప్పుడు. చనిపోయిన తర్వాత అస్థిపంజరం ఎలా ఉంటుందో అమ్మ కడుపులో ఏర్పడుతున్న పిండం కూడా అలాగే ఉంటుంది. ఆ పిండంలోకి నేను ప్రవేశించాను. అంటే ఎక్కడి నుంచి వచ్చి అందులోకి వచ్చాను? అందులోకి వచ్చిన వాడిని కటిక చీకట్లో కొట్టుకుని నేను విడిచిపెట్టిన మలమూత్రముల నుండి ఉద్భవించినటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములే నన్ను కొరికేస్తుంటే బాధపడుతున్న వాణ్ణి నేను మళ్ళీ బయటికి వచ్చేటట్టుగా ప్రసూతి వాయువు తోసేస్తే బయటికి వచ్చి పడి క్షేమంగా ఉండేటట్టు చూసిన వాడెవరు? వాడు అదిగో ఆ పక్కనే ఉన్నాడు దేవాలయంలో. వాడు మా ముత్తాత గారికి తాతగారిని, తాతగారికి తండ్రి గారిని, తండ్రి గారికి నన్ను, నాకు కొడుకుని, కొడుకు కడుపున ఇంకొక కొడుకుని, ఇలా తామర తంపరగా మా వంశాన్నంతటినీ పెంచి పెద్ద చేస్తున్నాడు. వాడి సేవ చేసొచ్చి ఈ ఇంట సేవ చేస్తాను. వాడు ఉండబట్టి కదూ ఇదంతా నడుస్తోంది. ముందు వాడి సేవ చెయ్యొద్దు. ఇది మన గుడి. మన గుడి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇవాళ నేను కాదు, నేను ఉన్నాను అంటే నాకన్నా ముందు నా తల్లిదండ్రులు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు అంటే నా తాతగారు ఉన్నారు, తాతగారికి ముందు ముత్తాతగారు ఉన్నారు. వీళ్ళందరినీ ఇలా పరంపరాగతంగా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఒకడున్నాడు. వాడు మా గుడిలో ఉన్నాడు. అది మన గుడి. ముందు నా ఇంటికి కాదు నేను చెయ్యడం, మన గుడికి చేసుకుంటాను. అందుకని గుడికి సేవ చేస్తారు. గుడికి సేవ చేయడం అంటే నీ ఇంటికి ఏం చేస్తావో గుడికి అదే చెయ్యాలి. ఇంట్లో ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుంటాం, గుడిలో కూడా అలాగే తుడుచుకోవాలి. మేము కాకినాడ పట్టణం నుంచి తీర్థయాత్రకు వెడుతుంటాం. ఎక్కడికైనా వెడితే మేము చేసే పని ఏమిటి అంటే, యాత్రకు వెళ్ళినప్పుడు తప్పకుండా సాధ్యమైనంత మటుకు ఏదో ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయం వాళ్ళని ప్రార్థన చేస్తాం. అయ్యా, కాసేపు మేము రేపటి రోజున వచ్చి 1-2 గంటలు ఇక్కడ ఆలయానికి సేవ చేసుకోవచ్చా అని అడుగుతాం. చేసుకోండి అంటారు. ఒకప్పుడు కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు కంచికామకోటి వారి దేవాలయాన్ని ప్రార్థన చేశాం, చెయ్యండి అన్నారు. అందరం ఉదయం 7 అయ్యేటప్పటికి దేవాలయానికి వెడతాం. వాళ్ళెవ్వరినీ ఏం అడగం. మేము పట్టుకెళ్ళినటువంటి బట్టల్లోనే ఓ కట్టుకుని విప్పేసినటువంటి పంచె ఒకటి తడిపి ఓ 10 ముక్కలు చేసుకుంటాం. అలా అందరం తలో పాతగుడ్డ, ఓ చీపురు కట్ట, ఓ బూజులు కర్ర, అందరం తలో 10 రూపాయలు వేసుకుంటే వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ పట్టుకుని గుడికి ఎడతాం. ఏదో 8 గంటలకి దేవాలయంలో మన గుడి ప్రారంభం అవుతుంది. అంటే 8 గంటలకు ఒకసారి దేవాలయం అంతా గంటలు మోగుతాయి. 8:05 దేవాలయాల తలుపులు మూసేస్తారు. ఎందుకని అంటే మనం దులిపిన దుమ్ము వెళ్ళి స్వామి మీద పడకూడదు. వాడు ఉన్నాడన్న భావన కదూ చెయ్యాలి. అంతేకాని అది విగ్రహం అనుకుంటే ఇంకా దేవాలయం ఎక్కడవుతుంది?
8, 5 తలుపులు మూస్తారు. ఇప్పుడు చీపురు కట్టలు పట్టుకుని తుడవగలిగిన వాడు తుడుస్తాడు, బూజులు కర్రలు పట్టుకుని గోడలు దులుపుతారు, పీతాంబరం పట్టుకుని వాహనాలన్నింటినీ కూడా తలతలా మెరిసేటట్టుగా తోమేస్తారు. అలాగే గోమయాన్ని తీసుకొచ్చి నీళ్లల్లో కలిపి కడగడం అయిపోయిన తర్వాత చిలికి ముగ్గులు పెట్టేస్తారు. చక్కగా దేవాలయానికి సంబంధించినటువంటి పాత్ర సామాను ఉంటుంది, ఏదో నైవేద్యం పెట్టే పళ్ళేలు, ఆ దీపపు సమ్మెలు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఓ కేజీ చింతపండు, 1/2 కిలో ఉప్పు కొనుక్కుంటే చాలు. అది దగ్గర పెట్టుకుని పాత్ర సామాన్ అంతా తోమేసి బోర్లించేస్తారు, బంగారంలా అయిపోతాయి. ఇప్పుడు ఈ సామాన్ అంతటినీ కూడా తర్వాత దేవాలయం వాడుకుంటుంది. మన గుడి కోసం ఏం చెయ్యాలని ఉండదు. మన ఇంటికైతే ఏం చేస్తున్నావు? అసలు మన అన్న భావన ఉంటే శుభ్రంగా ఉంచుకోవాలి అన్న తాపత్రయం ఉంది. మన అన్న భావన గుడి పట్ల కూడా అన్వయం అయితే నేను చెయ్యాలి అన్న తాపత్రయం ఉంది. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఈ శరీరంతో నువ్వు కొంత పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఈ శరీరంతో చెయ్యగలిగినటువంటి సేవ దేవాలయాన్నంతటినీ కూడా శుద్ధి చెయ్యాలి. చక్కగా దేవాలయాన్ని కడగడం, దేవాలయాన్ని తుడవడం, దేవాలయానికి ఇంకా వీలైతే నీకు వస్తే రంగులు వేయడం, ఏదో ఆ సామానంతా కూడా తోమడం, వాహనాలు తోమడం, ఇటువంటివన్నీ చేసి ఏదో ఒక నియతి కాలం, ఏదో 12 గంటలు అయ్యేటప్పటికీ పూర్తి చేసేస్తారు. నీకు ఇంకా ఖాళీ ఉంది, ఇంకా ఆర్తి ఉంది, ఒక అరగంట సేపు కూర్చుని దానికి మళ్ళీ ఎవరో తిరుమల తిరుపతి దేవస్థానం వారు రామకోటి పుస్తకాలు పంపిస్తేనే నేను రాస్తాననక్కర్లేదు. మన ఇంటి నుంచి ఒక కాగితం, ఒక కలం పట్టుకెళ్ళి రామనామం రాయొచ్చు. ఒకప్పుడు గుంటూరు పట్టణంలో నేను సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేసే రోజుల్లో శ్రీరామనామం పిల్లలు రాస్తే బాగుంటుంది, పెద్దలు ఎప్పుడూ రాస్తూ ఉంటారు, కానీ రామనామం పిల్లలకి రావాలి, రాముడి నుండి ధర్మము ప్రసరించాలని పిల్లలందరూ కూడా రేపు 1 గంట సేపు రామనామం రాస్తారు. ఉదయం 8 గంటలకి దేవాలయంలో గంటలు మోగుతాయి. గంటలు మోగిన తరువాత కూర్చుని రామనామం మొదలు పెడతారు. 9 గంటలకి రామనామం రాయడం పూర్తయిపోతుంది. మళ్ళీ నీరాజనం ఇస్తారు. అప్పుడు ఆ వ్రాసిన కాగితాలు తీసుకొచ్చి డబ్బాలో పడేసి వెళ్ళిపోవాలి అని చెప్పాను. నేను ఆశ్చర్యపోయింది ఎక్కడ అంటే 8 గంటల నుంచి 9 గంటల లోపల మహా వస్తే 500 మంది పిల్లలు వస్తారు రామనామం రాయడానికి అని. కానీ కొన్ని వేల మంది పిల్లలు వచ్చి దేవాలయానికి ముందు కొన్ని మైళ్ళ దూరం బారులు తీరారు. బారులు తీరితే ఎలా ఒక బ్యాచ్లో రామనామం రాయించడం? 3 బ్యాచ్లో ఎంతో ఆలయంలో చోటున్న చోటల్లా కూర్చోండి మీ ఇష్టం అన్నాం. అందరూ కూర్చున్నారు. ఎంత క్రమశిక్షణ అంటే 8 గంటలకి గంటలు మోగాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత వ్రాయగలిగితే అంత రామనామం రాశారు. అంత రామనామం రాసి అంత రామనామం తీసుకొచ్చి ఓ డబ్బాలో వేశారు. కొన్ని కోట్ల రామనామం అయిపోయింది. ఎంతసేపట్లో? 2 గంటల్లో కొన్ని కోట్ల రామనామం అయింది. ఇప్పుడు ఆ రామనామాన్ని అంతటినీ ఏం చేయాలి? గుంటూరు శారదాపరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలోనే పెద్ద స్తూపం కట్టి ఈ రామనామం అంతా అందులో వేశారు. రామనామం శక్తి ఉత్తినే పోతుందా? ఇంతమంది వ్రాసిన రామనామం, ఆ రామనామ స్తూపం కొన్ని 100 సంవత్సరాల శక్తితో కాపాడుతుంది. ఎంత వృద్ధిలోకి వచ్చింది? అది పెట్టిన కొద్ది కాలానికే శృంగగిరి నుంచి భారతీ తీర్థ మహాస్వామి ఆ ఆలయానికి వచ్చి దగ్గర 15 రోజులు విడిది చేశారు. రామనామం రామనామమే. నీకు ఖాళీ ఉంది, ఆ రోజున ఒక అరగంట సేపు అందరూ కూర్చుని రామనామం రాయండి. మన గుడి ఒక రోజు చేసే కార్యక్రమం కాదు. ఒక చెట్టు ఏర్పడడానికి ఒక విత్తనాన్ని ఎలా పెడతామో అలాగే మన గుడి అన్న కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిచయం చేయడం అనేటటువంటిది ఎందుకు పనికొస్తుంది అంటే తర్వాత అది అలా కొనసాగడం కోసం ప్రయత్నించాలి. ఇప్పుడు ఒకసారి అది మన గుడి, ఇక ఆ దేవాలయాన్ని ఏ కారణం చేత ఎవరూ కూడా మీరిక్కడ కొంచెం తుడుస్తారా, ఆలయం శుభ్రంగా లేకుండా మీరు జాగ్రత్త పడతారా అని అడగవలసిన అవసరం ఉండదు. నేను ఈ మాట చెప్తున్నాను అని మీరు మరొకలా భావన చెయ్యవద్దు. నేను అతిశయంతో కానీ గర్వంతో కానీ లేదా ఇది మేము సాధించిన విజయం అని కానీ ఏదో గొప్పతనం కోసం చెప్తున్నానని మీరు అనుకోవద్దు. మీకు సంతోషం కలగడానికి నేను ఒక్క విషయం ప్రతిపాదన చేస్తున్నాను. మా కాకినాడ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. అయ్యప్ప స్వామి దేవాలయం చుట్టూ ఉన్న మొక్కలన్నీ కూడా 2 గజాల లోతు మట్టి కష్టపడి తవ్వుకుని
భజనలు వేసుకుని భజనలు వినపడుతుండగా ఆడ మగ అందరం కలిసి ఉప్పరి వాళ్ళు పెద్ద పెద్ద తట్టలు మోసినట్టుగా మట్టి తట్టలు ఒకళ్ళకొకళ్ళం అందించుకుంటూ భగవన్నామం చెప్పుకుంటూ పెద్ద పెద్ద గాతలు తీసి అందులో గోశాలలో ఉన్నటువంటి పెంటమన్ను తెచ్చి పోసుకుని మొక్కలు వేశాం. మొక్కలు వేస్తే వెంటనే అందులోంచి నలుగురు అన్నారు, ఇవాళ మొక్కలు వేశాం, ఈ మొక్కలు బ్రతకడం ఎలా? ప్రతిరోజు సాయంకాలం మేము వచ్చి మొక్కలకి నీళ్లు పోస్తాం. ఎవరు అనలేదు, మన గుడి అంతే, మన ఇల్లు. ప్రతిరోజు సాయంకాలం ఇప్పటికీ కాకినాడ పట్టణంలో ఒక ప్రసిద్ధమైనటువంటి కళాశాలలో అధ్యాపకురాలు ఆవిడ, కొన్ని వేల జీతగత్తే. ఆవిడ ప్రతిరోజు వచ్చి మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తారు. అలా దేవాలయానికి పెద్ద తడిక కట్టుకున్నాం. ఏదైనా ఉత్సవం జరుగుతుంది, ముందు అందరం కలిసి ఉదయం 8 అయ్యేటప్పటికి దేవాలయానికి ఎడతాం. ఏదో అందరం కలిపి అందులో 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు తోచింది వేస్తాం ఓ డబ్బాలో. దాంట్లోనే ఆ బూజులు దులిపే కర్రలు, చీపురు కట్టలు, పీతాంబరం అన్నీ కొని తీసుకొస్తారు, అక్కడ పెడతారు. తేలికగా జరిగే ఏ ఉప్మా లాంటివో వండుకుంటాం. వండుకుని అందరం కడుపు నిండా తిని కాస్త మజ్జిగ తాగి తలపాగాలు కట్టుకుని అందరం పనికి బయలుదేరినట్టు బయలుదేరతాం. తలకో గుడి విభాగం చేసుకుంటాం. అందరం తలో గుడి మొదలు పెడతాం. మొదలుపెట్టి ఒక 2 గంటలు అసలు చూడాలి, అదొక పెద్ద పండగే. ఎంత సంతోషమో! కదలలేని వృద్ధులు కూడా వచ్చేస్తారు. వచ్చేసి చక్క స్టూల్ వేసి కూర్చుని దేవాలయం సామానంతా తోమేస్తారు. కొంచెం ఓపికన్న వాళ్ళు గుడంతా తుడిచేస్తారు. కొంతమంది బూజుల కర్రలు పెట్టి దులిపేస్తారు, కొంతమంది వాహనాలు కడిగేస్తారు. నేను మీతో నిజం చెప్తున్నాను, మన గుడి ఏ మధ్యాహ్నం 12:30కో అయిపోతుంది. దేవాలయం నూతి దగ్గర అందరం స్నానం చేసేస్తాం, సహపంక్తి భోజనం చేస్తాం. పెద్ద షడ్రసోపేతమైంది కాదు, ఒక కూర, ఒక పులుసు, పెరుగు, అంతే. అందరం కూర్చుని అందరం కలిపి వడ్డించుకుని మాలో మేమే ఒక తల్లిదండ్రుల బిడ్డల్లా సంతోషంగా భోజనం చేస్తాం. మీరు నమ్మండి, ఆ తరువాత దేవాలయంలో ఉత్సవాలు మొదలవుతాయి. మొదలైనప్పుడు ఎక్కడైనా కాస్త బూజు కనపడింది అనుకోండి, మళ్ళీ మన గుడి తేదీ తిరుపతి దేవస్థానాలు ప్రకటించేదాకా ఆగరు. మన గుడి బూజు పట్టింది, గబగబా వెళ్ళి బూజుల కర్ర తెచ్చి దులిపేస్తాడు. ఎవరు? చిన్న చిన్న పిల్లలు. మన గుడి. ఎవరో కొబ్బరికాయ కొట్టి పీచు పక్కన పారేస్తాడు. ఏమండి పీచు ఇక్కడ పడేయకండి అనడు. పిల్లవాడు వెళ్ళి ఆ పీచు తీసి ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తాడు. అద్దం ఎలా ఉంటుందో దేవాలయం అలా ఉంటుంది. కారణం అది ఏదో ఒకరోజు చేసే కార్యక్రమంగా చేయడం కాదు. మన గుడిలో మానసిక భావన ఉన్నది, నా గుడి మాకు చెందినది, మేము రక్షించుకోవాలి, మేము కాపాడుకోవాలి. అక్కడి నుంచి మాకు రక్షణ ప్రసరిస్తోంది. అటువంటి గుడి మన గుడి కాబట్టి మేమందరం దానికి భాగస్వాములం. అందుకే ఇంటి నుంచి ఎవరో ఒకరు రారు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేస్తారు. మీకు నేను పరమసత్యం చెప్తున్నాను. ఒకానొకప్పుడు వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు కూడా వచ్చి చూశారు ఆ రోజు జరిగిన ఉత్సవాన్ని. ముందు రోజు నేను అక్కడ జరగబోయే ఉత్సవం గురించి చెప్తే, మన గుడి కార్యక్రమం గురించి, మరునాడు ఉదయం మా గోపాలకృష్ణ గారు తెల్లబోయారు. ఓ 500 మంది వస్తారు. 500 మంది అంటే గంటలో నాకేయచ్చు దేవాలయం అంతా. అదేం పెద్ద కొండలు ఉన్న దేవాలయం కాదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ నలుచెరగుల నుంచి వచ్చేసారు. ఎక్కడ కడప నుంచి, అనంతపూర్ నుంచి కూడా వచ్చారు కాకినాడ. మేము తెల్లబోయా, ఎవరు మీరందరూ ఎందుకు వచ్చారని అడిగాం. మేము కడప, మేము అనంతపూర్, మేము మహబూబ్ నగర్, మేము ఆదిలాబాద్. ఎందుకు వచ్చారు? మన గుడి కార్యక్రమం చేసుకోవడానికి. అదే మీ ఊళ్ళో గుడి లేదా అంటే, ఏమిటో ఇక్కడ చెప్పింది విని మాకు ఇక్కడ ఇలా చేసుకోవాలనిపించింది, ఇక్కడ ఒకసారి చూసి మేము మా గుడికి చేసుకుంటామన్నారు. నేను ఏదో పొగుడుకోవడానికి చెప్తున్నానని దయచేసి మీరు అనుకోవద్దు, నా భావనది కానే కాదు. ఇవాళ మా కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పల్లె పట్లలో కూడా దేవాలయాల్ని ఎవ్వరూ కార్మికులు శుభ్రం చేయరు. ఏ గుడికి సంబంధించిన భాగవతులు వాళ్ళే. ఒక ఆదివారం నియమం పెట్టుకుంటారు, వెళ్ళి దేవాలయాన్ని తుడిచేసుకుంటారు, కడిగేసుకుంటారు. అది మన గుడి. మన అన్నది ఆ ఆలయంతో ఒక అనుబంధం. అది ఒక నియతి కాలంలో చాలా అందంగా జరగవలసిన కార్యక్రమం. పొద్దున్న మొదలుపెట్టి రాత్రి వరకు చేయకూడదు. చేసేటప్పుడు ఎవరో ఒకరు పెద్దరికం వహించాలి, జాగ్రత్త తీసుకోవాలి. ఆలయ శిఖరాలు ఎక్కడం,
పైన ఉన్న కలశలు ముట్టుకుని తోముతానండం, ఒక్కొక్కసారి జారిపడి ప్రమాదాలు సంభవిస్తాయి. శక్తిని బట్టి కార్యక్రమాన్ని చెయ్యాలి, అంతేకాని ఒకలా ఏదో చేసేద్దామని చెప్పి తాపత్రయపడకూడదు. అసలు అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే ఇది మన గుడి. నేను అతిశయోక్తిగా మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక విషయం చెప్తే మీరు చాలా సంతోషిస్తారు. ఎక్కడో లేరు, సభలో ఇక్కడే ఉన్నాడు నా ఎదురుగుండా మోహన్ రావు గారని. ఆయన ఎక్కడికైనా దేవాలయానికి వెడితే ఆఖరికి కాకినాడలోనే ఇవాళ బిక్కవోలు వెళ్ళి సుబ్రహ్మణ్య దర్శనం చేసుకొద్దాం మోహన్ రావు నాతో వస్తారా అన్నాను అనుకోండి, ఆయన పాత గుడ్డోటి లాల్చీ జేబులో పెట్టుకుని వస్తారు. ఆఖరికి కుంభకోణం వెళ్ళి నేను తెల్లబోయాను, నేను మర్చిపోయాను కానీ నేను మర్చిపోలేదని. కుంభకోణం వెళ్ళాం, ఆయన పాత గుడ్డ జేబులో పెట్టుకొచ్చారు. వచ్చి దర్శనం అయిపోయింది, గురువుగారు ఒక్కసారి కాసేపు దేవాలయం శుభ్రం చేసి వస్తానని పాత గుడ్డ పెట్టి దేవాలయం గోడలు కాసేపు తుడిచేశారు. ఈశ్వరుడిచ్చిన ఈ శరీరం ఈశ్వర సేవకి ఉపయోగపడాలి. అది తృప్తి, అది ఆనందం. నా తండ్రిని సేవించాను, నా తల్లిని సేవించాను, ఇవాళ నా ఒంటికి చెమట పట్టింది. దానికి ఎవరో ఏవో సంబారాలు తెచ్చి ఇవ్వక్కర్లేదు. చీపురు ఇంట్లో లేకుండా ఉంటుందా? బూజుల కర్ర ఇంట్లో లేకుండా ఉంటుందా? పోనీ ఈ రెండూ లేవు. ఓ పాతగుడ్డ లేకుండా ఉండదుగా. దేవాలయం దగ్గర కర్ర పుల్లకి పాతగుడ్డ కట్టి కాసేపు దులపచ్చు. మన గుడికి ఇలాగే చెయ్యాలని ప్రణాళిక ఏం ఉండదు. మన గుడి అన్న భావన మాత్రం అత్యంత ఆవశ్యకం. ఏదో ఒకటి, ఎవరు రావాలి దేవాలయానికి కాదు, ఆ దేవాలయం ఎక్కడుందో ఆ ప్రాంతంలో నువ్వు నివసిస్తున్నావు, ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయానికి మనం సేవ చెయ్యాలి. ఈశ్వరుడికి కాయంతో సేవ చెయ్యడానికి అనర్హత అన్న మాట లేదు. ఎవరైనా ఏ పనైనా చెయ్యగలరు. మీరు పాండురంగ మహాత్యం చదవండి, స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం చదవండి. ఒకానొకప్పుడు ఒక పిచుకని ఒక డేగ తరువుకొచ్చింది. ఆ పిచుకకి ఎటు పారిపోవాలో అర్థం కాక ఆనందనిలయం విమానంలోకి వెళ్ళింది. ఇదే తిరుమల క్షేత్రంలో ఆనందనిలయ విమానంలోకి వెళ్ళిపోయింది. డేగ లోపలికి రాలేకపోయింది, పెద్ద శరీరం కాబట్టి. కానీ భయపడిపోయింది పిచుక డేగ తరివిందని. అది పెద్ద అరుపులు అరుస్తూ అదే పనిగా కాసేపు ఎగిరింది ఆ విమానానికి ఇవ్వాల ఆ దేవాలయంలో. అప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ కాదు కదూ. ఎగిరినప్పుడు ఆ పిచుక యొక్క రెక్కల అల్లార్పుకి అక్కడ ఉన్న ధూళికణాలు కొన్ని తొడమబడ్డాయి. నీకు తెలిసి చేశావా తెలియక చేశావా కాదు, శరీరంతో సేవ చేశావా లేదా ప్రధానం ఈశ్వరుడికి. ఒక పిచుక తన చిన్న రెక్కలతో దేవాలయాన్ని తుడిచింది. వచ్చే జన్మలో రాజకుమారుడై పుట్టాడు. నేను అబద్ధం చెప్పాననుకుంటే స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం పరిశీలించండి, పాండురంగ మహాత్యం పరిశీలించండి. ఈ శరీరంతో దేవాలయానికి సేవ చెయ్యడం అన్నది అంత గొప్ప విశేషం. అందుకే ఉత్సవాలకి ముందు రహదారి తుడుస్తారు. ఆ రహదారి కూడా ఎవరు తుడుస్తారు అంటే, మాకు కాకినాడ పట్టణంలో ఉత్సవం జరుగుతుంది అంటే నెల్లాళ్ల ముందే దానికోసం దరఖాస్తు పెట్టుకుంటారు. అయ్యా నేను తుడుస్తానండి అని. ఎవరు? కోట్లకి పడగలెత్తిన వాళ్ళు, పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు, వాళ్ళు తుడిచేది, వాళ్ళు నీళ్లు చల్లేది, వాళ్ళు చేతిలో కలశలు పట్టుకునేది. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత సేవ చేస్తారో దేవాలయానికి. అది మన గుడి. ఈ గుడిని మేము కాపాడుకోవాలి. ఎంత పొంగిపోతారంటే ఇంటింటికి వెళ్ళి శుభవార్తలా చెప్తారు. మేము వేసుకున్న అరటి చెట్లు అవి పెరిగి పెద్దవయ్యాయి. వచ్చే శారదా నవరాత్రులకి దేవాలయం ద్వారానికి రెండు పక్కల అరటి చెట్లు పైకొచ్చి చక్రకేళి గెలలు ఇలా దిగితే మనం ఆ చెట్ల మధ్యలోంచి గుళ్ళోకి వెళ్ళాలని కోరుకున్నాం. నిజంగా శారదా నవరాత్రులకి 2 చక్రకేళి గెలలు దిగాయి. ఆ పళ్ళు కోసి అమ్మవారి నైవేద్యానికి తీసుకెడుతున్నప్పుడు అందరం ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళం వచ్చి మనం వేసుకున్న అరటి చెట్టు గెలేసింది. మన గుళ్ళో మన అరటి చెట్టు గెలేసింది. ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటే ఎన్ని పనుల్లో ఉన్నా సరే గుడికి వెళ్ళి అబ్బా మనం వేసుకున్న అరటి చెట్టు గెలేసింది, మనం వేసిన మందార చెట్టు పువ్వు పూసింది, మనం వేసిన చెట్లు దండకి సరిపోతున్నాయి, మనం వేసిన తులసి బృందావనం ఇవాళ స్వామివారి సహస్రనామాలకి సరిపోతున్నాయి. ఒక్కడు చెట్టు మీద చెయ్యడు, పువ్వు కొయ్యడు. ఇచ్చట పువ్వులు కొయ్యరాదు అని బోర్డులు ఉండవు. అది మన గుడి కాబట్టి ఎవరు ముట్టుకోరు. మా ఇంట్లో బీరువాలో పెట్టిన వస్తువులు దొంగతనము చెయ్యరాదు, ఈ గోడ వద్ద మూత్ర విసర్జన చెయ్యరాదు అని బోర్డు పెట్టానా? బోర్డు పెట్టను. ఎవరూ ఇంట్లో ఎత్తుకెళ్ళాడు. ఎవడింట్లో ఎవడెత్తుకెళ్తాడు? నా జేబులోది కొట్టేసి ఈ జేబులో పెట్టుకుంటానా? అది మన ఇల్లు, ఎవడికి వాడే రక్షిస్తాడు. అది మన గుడి. ఎవడూ అక్కడి నుంచి పువ్వులు
తీసుకోడు, ఎవడు పళ్ళు తీయడు. అవి దేవాలయానివి అంతే. అందరూ దేవాలయానికి రక్షకులే. ఎంత తాపత్రయపడతారంటే అలా కాపాడతారు. అది మన గుడి. అది ఇవాల్టి సిద్ధాంతం కాదు, కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానాలు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం అనుకుంటున్నారేమో, పొరపాటు. అది శాస్త్రాంతర్గతమైనటువంటి విశేషం. ఒకప్పుడు శైవ సంబంధంలో నాయనార్లు అంటారు పరమశివుణ్ణి సేవించిన వారిని, విష్ణువు వలన అనుగ్రహము పొందిన వారిని ఆళ్వారులు అంటారు. ఆ నాయనార్లు 63 మంది. అందులో అందరికన్నా జ్ఞానమునందు ప్రసిద్ధుడు జ్ఞాన సంబంధ నాయనార్. శారీరకంగా వృద్ధుడు అప్పర్. ఇద్దరూ కలిసి దక్షిణ దేశంలో ఒక శివాలయానికి వెళ్ళారు. ఆలయం అంతా శిథిలం అయిపోతోంది. చూశారు, ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చెయ్యాలి. వాళ్ళ దగ్గర ఏ డబ్బు ఉంది? వెళ్ళి పరమేశ్వరుడికి చెప్పారు, స్వామి దేవాలయం ఇలా ఉండడం మాకు బాధగా ఉంది, ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం, సాయంకాలం అయ్యేటప్పటికి పనిచేసిన కార్మికులకు జీతం ఇవ్వడానికి ఇద్దరం చూరులో చేయి పెడతాం, కావలసిన ద్రవ్యం లభించేటట్టుగా నువ్వు అనుగ్రహించాలి. ప్రతిరోజు దినసరి వేతం మీద కార్మికుల్ని పెట్టారు. దేవాలయంలో పని జరిగిపోతోంది. సాయంకాలం అయ్యేటప్పటికి జ్ఞాన సంబంధనాయనారు అప్పరు ఇద్దరు పైన చూరులో చెయ్యి పెట్టేవారు. ఇద్దరికీ చెరుకొక బంగారు నాణ్యం దొరికేది. 2 బంగారు నాణేలు అంగడికి పంపేవారు డబ్బిమ్మని. అప్పరికి దొరికినటువంటి బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉండేది. జ్ఞాన సంబంధనాయనారికి దొరికినటువంటి బంగారు నాణ్యంలో బంగారం తక్కువ ఉండేది. జ్ఞాన సంబంధం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, అందరిలో తాను గొప్పవాడు. అటువంటి వాడు ప్రతిరోజు నాణ్యంలో బంగారం తక్కువ ఉండడమే బాధ వేసి ఓ రోజు పరమశివుణ్ణి అడిగాడు, శివ, ఏ ఒక్క రోజు నాకు దొరికిన నాణ్యంలో బంగారం ఎక్కువ ఉండదు, అప్పటికి దొరికిన నాణ్యంలో బంగారం ఎక్కువ ఉంటుంది, ఏమి నేను చేసిన దోషం అని అడిగాడు. శివుడు మాట్లాడాడు. ఆయన అన్నాడు, నువ్వు మహాజ్ఞానము కలిగిన వాడివి, నిస్సందేహం. సరస్వతి నీ నాలుక మీద తాండవం చేస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రజలకి ప్రవచనం చేస్తావు, పత్రికాలు పాడతావు, భజన చేస్తావు. కానీ అప్పర్ అలా కాదు. ఏదో ఒక సమయం ఖాళీ చూసుకుని దేవాలయాన్ని కాసేపు తుడుస్తాడు. ఎక్కడైనా ముళ్ళ మొక్కలుంటే తానే పీకేస్తాడు. ఏదైనా గుడికి అవసరం ఏముందో 1000 కళ్ళతో చూసి ఎక్కడో అక్కడ కనీసం తుడిచైనా వెళ్ళిపోతాడు. ఆయన ప్రతిరోజు కాయిక కైంకర్యం చేస్తాడు. నువ్వు చెయ్యవు. నీ యందు ఈ దోషం ఉంది, నీ శరీరాన్ని వాడవు, అందుకే నీకు దొరికే నాణ్యంలో బంగారు శాతం తక్కువ. అప్పర్ చేస్తాడు, అందుకే ఆయనకి దొరికేటటువంటి నాణ్యంలో బంగారు శాతం ఎక్కువ అన్నాడు. మన గుడి ఎవరి కోసమో పెట్టినటువంటి కార్యక్రమం కాదు. మళ్ళీ ఆ పురాతనమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఇది మన గుడి అన్న భావన పెంపొందింప చేయడానికి, మానసికంగా ఆ అనుబంధాన్ని పొందడానికి ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమం అయినప్పుడు మనకి మనంగా ఓ క్రమశిక్షణ పెట్టుకోవాలి. ఏదో ఒక సమయం, రేపటి రోజున కార్తీక పౌర్ణమి, అద్భుతమైనటువంటి రోజు. అంత పరమాద్భుతమైనటువంటి రోజున మేము ఆ రోజు ఉదయం 8 గంటలకి దేవాలయానికి వెడతాం. తలుపులు వేయడం కుదరదు. రేపటి రోజున అసంఖ్యాకంగా భక్తులు దర్శనానికి వస్తారు. అందుకే పైన ఉన్నటువంటి గోడలన్నీ కూడా తుడుస్తాం. దేవాలయం అంతటా కూడా దీపాలు వెలిగిస్తాం. వెలిగించేటప్పుడు నేను దీపం పెట్టేశానా లేదా అన్నది కాదు కారణం. దీపం పెట్టింది వేరొకరి ప్రమాదానికి కారణం కాకుండా పెడుతున్నానా లేదా అన్నది ప్రధానమైనటువంటి అంశం. అలా దీపం పెడుతున్నానా లేదా. సాయంకాలం అయింది, చక్కగా అందరూ వెళ్ళి భజన చేయడం. ప్రదోష వేళ అయ్యేటప్పటికి దేదీప్యమానంగా ఆంధ్రదేశం అంతా కూడా ఎటు చూసినా దీపాలే. ఏదో విమానంలో రాత్రి ఏ ముంబై మహానగరంలోనో దిగుతుంటే 1,000,000 దీపాలు కనపడతాయి. అలా రేపటి రోజున ఏ విమానంలోంచో గగనతలంలోంచి చూస్తే ఏది హైదరాబాదో, ఏది తిరుపతో, ఏది కాకినాడో, ఏది పల్లెపట్టో తెలియకూడదు. ఆంధ్రదేశం అంతా దీపాలమయమైపోవాలి. మనుష్య జన్మని తరింపచేసుకుని ఆ చెప్పవలసిన శ్లోకాన్ని చెప్పి, కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం శపచాహి విప్రాః. నిన్నటి రోజున నేను ఆ శ్లోకం గురించి చెప్తే ఉత్సాహవంతులైన కొంతమంది ముందుకొచ్చి రాత్రికి రాత్రి ముద్రణ చేసి కొన్ని వేల ప్రతులు సిద్ధం చేసి ఇవాళ మీకు అందరికీ అందించారు. అది మన గుడి, ఇది మన గుడి.
మనం చేసుకుందాం. అంతేకాని అన్నీ ఎవరో చెయ్యాలని కోరకూడదు. మన గుడి అంటే మనం చేసుకోవాలి. చక్కగా శ్లోకం చదివి అందరం దీపాలు పెట్టాలి. అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాలలో, అన్ని నగరాలలో దేవాలయాలుంటాయి. దేవాలయం లేనటువంటి ప్రాంగణాలు ఉండవు, ఊళ్ళు ఉండవు. దేవాలయం లేకపోతే మఠ ప్రాంగణాన్ని శుభ్రం చెయ్యొచ్చు. కాబట్టి అలా రేపటి రోజున మనగుడి కార్యక్రమంలో మనం అందరం పాల్గొని దిగ్విజయవంతం చేద్దాం. ఇవన్నీ మీకు చెప్పి నేను చెయ్యను అనుకుంటున్నారేమో. మీకు ఎక్కడో అక్కడ రేపటి రోజున తిరుపతిలో ఏదో ఒక దేవాలయంలో నేను కనపడతాను. నేను కూడా ఓ బట్ట పట్టుకొచ్చి గుడి తుడుచుకుంటూ, ఒకరి కోసం కాదు. నేను తుడుస్తున్నప్పుడు టీవీ కెమెరాలు నన్ను కవర్ చేస్తున్నాయా లేదా అన్న ఆర్తితో, కీర్తి కండూతితో కాదు. మనుష్య జన్మ నాకు పరమేశ్వరుడిచ్చి శరీరం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతావిష్కారంగా గుడిని తుడుచుకుంటాను. నేనేమి కోట్ల మంది రేపటి రోజున మనగుడి కార్యక్రమంలో దేవాలయాల్ని శుద్ధి చేసుకుంటారు. తమంత తాముగా తాము చెయ్యగలిగినటువంటి సేవ చేసుకుంటారు. అందున తిరుపతి పట్టణంలో రేపటి రోజున మహోత్సవం. ఎందువల్ల అంటే పరమాద్భుతమైనటువంటి విశేషం ఒకటి ఆంధ్రదేశం మొత్తం మీద. ఆంధ్రదేశమేమి, నాకు తెలిసినంత వరకు, నేను పురాణాలు చదివినంత వరకు, నాకు జ్ఞానము ప్రసరించినంత వరకు ఏ పట్టణానికి లేనటువంటి మహాద్భుతమైనటువంటి పుణ్యము రేపు ఒక్క తిరుపతి పట్టణానికే పట్టుకుంటుంది. ఎందుకు పట్టుకుంటుందంటారేమో, తీర్థము అని మనకి వేదంలో ఒక మాట ఉంది. తీర్థము అన్న మాట గురించి వేదం వ్యాఖ్యానం చేసింది. ఒకప్పుడు అంగిరసాది మహర్షులు యజ్ఞయాగాది క్రతువులు చేశారు నదీ తీరంలో. చేసి వారు అంత తేలికైనటువంటి విషయం ఏం కాదు. అటువంటి యజ్ఞం చేసిన ఫలితం పొందాలి అంటే తేలిక మార్గం ఏది అంటే తీర్థస్నానం చేయడమే. అందుకే దైవ దర్శన యాత్ర చేసొచ్చామండి అనరు, తీర్థయాత్ర చేసొచ్చామండి అంటారు. తీర్థము ప్రతి యాత్రాస్థలంలో ఉంటుంది. అటువంటి తీర్థమునందు గురుకులు ఎడుతారు, అందులో స్నానం చేస్తారు. తిరుపతి పట్టణానికి ఉన్నటువంటి భాగ్యం ఏమిటి అంటే, ఒకానొకప్పుడు కపిల మహర్షి పాతాళలోకంలో శివలింగాన్ని ఆరాధన చేశారు. ఆ శివలింగం అకస్మాత్తుగా లోకానుగ్రహం కొరకని తనంత తానుగా పెరిగిపోవడం మొదలుపెట్టింది. శివలింగం పెరిగిపోతోంది ఊర్ధ్వముఖంగానని కపిల మహర్షి దానితో పాటు బయలుదేరారు. అది భూమిని భేదించింది, భేదించి పైకొచ్చేసింది. ఆ పైకొచ్చినటువంటి లింగమే అదిగో కపిల తీర్థము అని ఇవాళ మనం ఏ క్షేత్రాన్ని పిలుస్తున్నామో అక్కడ భూమిని భేదించుకుని పైకొచ్చింది. పైకొచ్చి ఆ లింగం ఇంకా పెరుగుతోంది. అందుకే 3 రంగులలో ఉంటుంది ఆ లింగం. అది పెరుగుతున్నప్పుడు కామధేనువు పరిగెత్తుకొచ్చింది. ఈ లింగం జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించిందో అలా పెరుగుతోంది. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌలి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చిమం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపద్దాః కలిత శిశికలశ్చండకోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషః సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటే నిర్వేదం. అలా ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, పాతాళం కన్నా కింద నుంచి ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పై వరకు పెరిగిపోయినటువంటి శివలింగంలా ఆ పాతాళలోకం నుంచి బయలుదేరినటువంటి కపిల మహర్షి చేత ఆరాధింపబడినటువంటి శివలింగం భూమి యొక్క వివరాన్ని భేదించుకుని పైకి పెరిగి వెళ్ళిపోతుంటే కామధేనువు పరిగెత్తుకొచ్చింది. ముచ్చి తన గిట్ట శివలింగం మీద పెట్టి మా వర్ధస్య, ఇక పెరగవద్దు, ఇక్కడ ఆగు అంది. ఎందుకని? అది మనం చేసుకున్న భాగ్యం. ఇప్పుడు అక్కడ అభిషేకం చేయడానికి సాధ్యమైంది, తలం ఉంది కాబట్టి. ఆ తలం అక్కడతో ఆగింది కాబట్టి. అందుకే కపిలేశ్వర లింగం మీద ఇప్పటికీ కామధేనువు యొక్క గిట్ట కనపడుతుంది. ఒకానొకప్పుడు భగీరథుడు ప్రార్థన చేస్తే ఆకాశంలో ఉండేటటువంటి గంగ పరమశివుడి తల మీద పడి, ఆకాశంలో ప్రవహిస్తే మందాకిని, భూమి మీద ప్రవహిస్తే భాగీరథి, పాతాళంలో ప్రవహిస్తే భోగవతి,
రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగటో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంగలించుతు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అని గంగావతరణం జరిగింది. ఆ గంగ పాతాళలోకంలో ప్రవహిస్తే భోగవతి. ఎప్పుడైతే పరమశివుడు కపిలలింగం రూపంలో భూమిని భేదించుకుని పైకొచ్చేస్తున్నాడో పాతాళంలో ఉన్నటువంటి గంగ కూడా ప్రవాహం పైకొచ్చింది ఆయనతో పాటే. ఆ భోగవతియే కపిల తీర్థము అన్న పేరుతో అక్కడ ఏర్పడింది. రేపటి రోజున కార్తీక పౌర్ణమి నాడు ఒక పరమాద్భుతం జరుగుతుంది అని. మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు తప్పకుండా కోరుకుంటాడు తీర్థస్నానం చెయ్యాలి, ఒక్కసారైనా జీవితంలో తీర్థస్నానం చెయ్యాలి అని కోరుకుంటారు. ఆ తీర్థస్నానం కోసమే నది అంతటా అన్ని చోట్ల ఘాట్లున్నా తీర్థం ఎక్కడుందో అక్కడికి ఎడతారు. గంగానది ఎక్కడైనా గంగే, కానీ మణికర్ణికా ఘాట్లో ఎందుకు స్నానం చేస్తాం? మణికర్ణికా తీర్థం గంగానదిలో. ఇలా తీర్థమునందు స్నానం చేస్తాం. ఒక్క తీర్థంలో స్నానం చేస్తేనే అంత ఫలితం. అటువంటిది కార్తీక పౌర్ణమి నాడు ఒక విశేషం జరుగుతుంది అని చెప్పింది. నేను కాదు, సాక్షాత్తు పరమశివుడు చెప్పాడు. త్రైలోక్యే సర్వతీర్థాని కార్తికే మాసపర్వణి మధ్యాహ్నే కాపిలే తీర్థే సాన్నిధ్యం యాంతి పార్వతి తిష్టంతి ప్రాణిరక్షార్థం మధ్యాహ్నే దశనాడికాహ. ఓ పార్వతి, ఈ భూమండలం మీద ఒకే ఒక చోట ఒక అత్యద్భుతం జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది అంటే తిరుపతి పట్టణంలో కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి దశనాడికాహ 3 లోకములలో ఉండేటటువంటి తీర్థములన్నీ కూడా దాన్ని ఆవహిస్తాయి. ఆ రోజు ఎవరు స్నానం చేస్తాడో వాడు 3 లోకములలో ఉన్న తీర్థములన్నింటిలో స్నానం చేశాడని వాడి ఖాతాలో వేసేస్తాడు. అంటే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి ఎంత గొప్పది తీర్థస్నానానికి తిరుపతి క్షేత్రంలో మీరు ఆలోచించండి. ఇది అందరికీ లభ్యమయ్యే అవకాశమా? తిరుపతిలో ఉంటే. అందుకే నాకు తెలిసి కాకినాడ పట్టణం నుంచే చాలా మంది బయలుదేరి వచ్చేశారు రేపు స్నానం కోసమని. అంటే ఆ స్నాన వైభవం తెలిస్తే రేపటి రోజున కార్తీక మాసంలో అంత గొప్ప నైమిత్తిక తిథి. అందున కపిల తీర్థానికి ఒక ప్రత్యేక శక్తి. పితృకార్యం చెయ్యకపోవడం కన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. అటువంటిది పితృకార్యం చెయ్యడం చాలా కాలం మానేసిన వాడు కూడా కపిల తీర్థంలో తద్దినం పెడితే ఆ చెయ్యనటువంటి దోషం పోతుంది. పితృదేవతలకి పరమపావనమైనటువంటి క్షేత్రము కపిల తీర్థము, దేవతలకు పరమపావనమైనటువంటిది కపిల తీర్థము. వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి కళ్యాణానికి తన తల్లిగారిని వకులమాతని పంపిస్తూ గుర్రం మీద, అమ్మా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు నరసింహ గుహ ఎదురుగుండా ఉంది, ఇప్పుడు దాన్ని ఇనప గేట్లు వేసి మూసేశారు. ఆ నరసింహ గుహలోంచి బయటికెడితే అక్కడ శివలింగం ఉంది, ఆ కపిలలింగం. కపిలలింగానికి అభిషేకం చేసి వెళ్ళమ్మా కోరిక తీరుతుంది అని చెప్పాడు. అంత గొప్ప స్వామి. ఆ పైన శేషాచలం నుంచి పడుతున్నటువంటి జలపాతం, పైన వెంకటాచల ప్రభు మహానుభావుడు, గొప్ప అనుగ్రహం. అందుకే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వరుడితో సమానమైనటువంటి దైవము ఇత పూర్వము కాని ఇక పైన కాని ఉండరు, లేరు. ఎందుచేత అంటే ఈశ్వరుడు ఎన్నో అవతారాలు స్వీకరించాడు. వేదోద్ధారణ వందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్ కరుణా తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని ఇన్ని అవతారాలు స్వీకరించిన ప్రతి అవతారంలో ఏదో మత్స్యకూర్మాది అవతారములు పక్కన పెడితే రాక్షస సంహారాన్ని ధాటిగా చేశాడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం. గోపరాజు గారు అంటాడు, బండన భీముడత్త జన బంధవుడుజ్వల బాణతోనకో దండకళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేదికా దండ డంట దండ నిలదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. యుద్ధం వచ్చిందా రామచంద్రమూర్తి యొక్క 2 భుజములు తాండవం చేస్తాయి.
ఎప్పుడు ధనస్సు పట్టుకుంటాడో, ఎప్పుడు బాణం అక్షయ బాణ తూణీరంలోంచి తీస్తాడో, ఎప్పుడు వింటినారికి తొడుగుతాడో, ఎప్పుడు ఆకర్ణాంతం సారిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 48 నిమిషాల్లో చంపాడు. అంతటి విలుకాడు. అసలు శూర్పణఖ ఆయన భుజ తాండవం చూసి మోహించి, ఇదేవి బాణాలు విడిచిపెట్టడం రా, ఎదురుగుండా వాడు పడిపోవడం కనపడుతుంది, బాణం తీయడం సంధించడం విడిచిపెట్టడం కనపడదు. ఆ భుజములు తాండవం చేస్తాయి. అందుకే రామదాసు గారు అంటాడు, నేను 4 వీధుల కూడలిలో ఒక పెద్ద భేరీని కట్టి భద్రగజాన్ని ఎక్కి వచ్చి డాండ నిడదంబుల జాండము నిండా ఈ బ్రహ్మాండమంతా వినపడేటట్టుగా ఢాం 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 అని కొట్టి, యుద్ధం వస్తే రామచంద్రమూర్తి లాంటి భుజపరాక్రమమున్న వీరుడు ఇంకొకడు లేడని సాటించి చెప్తానంటాడు. అంతటి కోదండ విద్యాపారంగతుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. అంత రాక్షస సంహారం చేశారు. కానీ వెంకటేశ్వరుడు